for perfection now, and consumption so high. I know it's cold outside, but give me your hand so I can show you what love is. Dear Christmas, I want you so, but I don't need the presents. Just wishing for snow and some company by those that I hold close. So Christmas. Hello guys, welcome back to the channel Bangari. So this is day 3 ఇక్కడ వూంగ్టా బీచ్ లో హాస్టల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇలా 2 రూమ్స్ ఉంటాయి. మొత్తం బంక్ బెడ్స్ 1 2 3 4 5 6 బంక్ బెడ్స్ అండ్ 6 మెంబర్స్కి ఒక బాత్రూము. రూమ్ వేస్తే ముందర ఒకటి ఉన్నది, అందులో 8 బెడ్స్ ఉన్నాయి. అది ఏ, ఇది బి. ఇది మొత్తం కాదు, ఒక్కనే ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకొక అతను వచ్చాడు నిన్ననే. ఇది మనది, ఇది మన బెడ్ సెటప్. ఇప్పుడు బయటకు వేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తా. లెట్స్ గో. బండ్లు వచ్చేసి అక్కడ ఉంది, బయట ఆడు అనిపిస్తాయి. ఈ 2 బండ్లు అడ్డున్నాయి. మార్నింగ్ 6:40కి ఎండ్ వచ్చేసింది. ఈవినింగ్ వచ్చేసి 5-10 కాగానే మొత్తం చీకటి పడిపోతుంది. మార్నింగ్ మాత్రం ఎండ్ వచ్చేస్తుంది తొందరగా. అంటే ఎర్లీ స్లీప్ ఎర్లీ వేకప్ అనమాట ఇక్కడ. సూపర్. అడవి కష్టపడి మూతనే అయితే బయట తీసిన బండి యమహా GTX లూవియాస్. ఇది మన బండి. Right, let's go. ఫోర్ వీలర్కి ఒక రూటు, 2 వీలర్కి ఒక రూటు. అందుకు పోవచ్చు, కాకపోతే ఏంటంటే ఇక పోలీసులు చూస్తే పట్టుకుంటారు అట్లా, అంతే. రాక్ స్పాట్ మాము, రాక్ స్పాట్. బాబా స్పాట్ చూడడానికి ఎట్లుందా, వాటర్ అని వెనకకు వచ్చేసినాయి. సో ఫార్ వూంగ్టా బీచ్ నుంచి గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక నా హాస్టల్ వచ్చేసి ఫ్యూచర్ నుంచి ఆ గల్లీ నుంచి లోపలికి వెళ్ళాలి, జస్ట్ ఒక 2 km. ఇక ఇదే మన బండి రెంట్ తీసుకుంది. 120,000 డంక్స్, VND డంక్స్. బిల్డింగ్స్ బాగున్నాయి. PNT హోటల్. వాటర్ అనేది మొత్తం అసలు లోపలికి వెళ్ళినాయి. 7-10 అవుతుంది టైము. ఎగ్జాక్ట్ మధ్యాహ్నం 12 o'clock నాకు ఫెర్రీ ఉంది. ఇదే సీ నుంచి పోతాం మనము. అంటే ఆ మూలకి వెళ్ళాలి, జస్ట్ ఒక 5 km వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఆ మెయిన్ ఏదైతే ఫెర్రీ స్టాప్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి ఫెర్రీ ఎక్కుతా. మన వూంగ్టా నుంచి హోచిమిన్ సిటీకి 3 hours బై వాటర్ ఫెర్రీలో పోతున్నా. ఫెర్రీలో ఫస్ట్ టైం పోతున్నా నేను. సో మధ్యాహ్నం 12కి ఉంది టైం, ఇప్పుడు 7-10 అవుతుంది. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తా. బ్రేక్ఫాస్ట్ చేసి ఒక కాఫీ తాగి దాన్ని ఒక 2-3 ప్లేస్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను.
సో చలో ఫుల్ ఎక్సైటెడ్ నేను కూడా. ఇండియాకి ఇంకా రేపే ఉంది ఫ్లైట్ నాకు. రేపు వెళ్ళిపోతున్నా ఇండియాకి. థర్స్డే మధ్యాహ్నం వరకు ఉంటాను. చలో మార్నింగ్ ఏంటంటే వాటర్ కొంచెం వెనకకి వెళ్ళిపోతుంది. మళ్ళీ డే టైం అంటే 9-10 తర్వాత ఇవన్నీ ఇటు వచ్చేస్తాము. వాటర్ ఉంది ఇంకా ఈడి దాకా వస్తాయి వాటర్. మరి వెనకకి చాలా అయినాయి మార్నింగ్. నైట్ అయితే ఆడదాకా వచ్చేస్తాం. అన్నీ వెనకకి వెళ్ళి చలో ఇక మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్స్ వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్ళిపోవటమే. ఓపెన్. ఓకే 6:30కి స్టార్ట్ అవుతుంది దాకా. ఓకే ఓకే యూగ్జీమే అంటే ఏంటంటే పార్కింగ్. చలో పార్కింగ్ వచ్చేసి డబ్బులు అడిగితే వెళ్ళు అన్నాడు లోపల. అదేదా తమకు రాయని చెక్కినారు అనమాట కంప్లీట్గా. క్రిస్మస్కి రెడీ అవుతున్నారు వీళ్ళు. ది వరల్డ్ బికమ్ ఫ్లెష్ అండ్ మేడ్ హిస్ డ్వెల్లింగ్ అమాంగ్ us. మార్నింగ్ రెడ్ బుల్ తాగుతున్నా. అంటే ఈ ప్లేస్ రావాలంటే పొద్దున్నే రావాలి. లేట్ వేస్తే ఇంకా ఎండ పెరుగుతున్న కొద్దీ బాగా కష్టమవుతుంది. ఎందుకంటే హ్యూమిడిటీ చాలా ఉంది, ఎక్కలేకపోతున్నా. నిన్న ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఇక్కడ అనిపిస్తుంది. ఆ ప్లేస్కి వెళ్ళడానికి దూరం తీరిపోయింది నిన్న. బట్ ఫైన్. సో పైకి వెళ్దాం. ఇక్కడ తాగేసి వెళ్ళిపోదాం. స్టెప్స్ కొంచెం హార్డే ఉన్నాయి. వేడినా some remindings to visitors before climbing to the statue of Jesus Christ, the king on Tower Foam Mount. కొంతవరకు అయితే ఎక్కినా అయితే లేదు. క్లైంబింగ్ ఈ మధ్య అవుతలేదు ఎందుకో తెలియదు కానీ చూపిస్తే చూడండి. క్లియర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్. నిన్న అక్కడికి వెళ్ళినా. నేను సగం ఎక్కినా, ఇంకా సగం ఉంది. చలో జీసస్ క్రైస్ట్. ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 1, 2 అయిపోయింది. థర్డ్ పాయింట్ అంటే రెస్టింగ్ పాయింట్ అనమాట. ఎవరికైనా ఆయాసం వచ్చిన ఏజెన్స్ కూర్చోవచ్చు, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. నా అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇంకా అవసరం ఇది. చాలా 300 స్టెప్స్కి బోట్స్ ఉన్నాయి. ఇప్పుడు 400 స్టెప్స్కి వచ్చినా ఆల్రెడీ. ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయి చూద్దాం. సక్సెస్ఫుల్గా 550 స్టెప్స్. ఇంకా ఉన్నాయి చూడాలి. బా బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ సీనరీస్. సూపర్. చలో టైం అయితే అయిపోతుంది. లెట్స్ మూవ్ ఆన్. ఆల్రెడీ ఫైల్ అయితే రీచ్ అయిపోయినా. ఇంకొంచెం మాకు ఇంకో 150 స్టెప్స్ ఉంటాయో, అవి చిన్న చిన్న ఈజీగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే కూర్చున్నాను కాసేపు. సో పైకి వెళ్దాం. లెట్స్ గో.
కాంగ్డాన్ డుక్ మెలిన్ ట్రాయ్ ఫిలడెల్ఫియా PA USA కింగ్డామ్ అన్నిటిపైన అతని పేరే ఉంది. 650 స్టెప్స్. ఇది 650 పైన అడుగుపెట్టిన. ఇంకేమన్నా చూద్దాం లాస్ట్ వరకు. 700 స్టెప్స్. వావ్, సూపర్. ఆల్రైట్, మొత్తం చూసిన 750, 50 ఉంటాయి మేబీ 800 స్టెప్స్. ప్రశాంతంగా, స్మూత్ మ్యూజిక్, స్లో మ్యూజిక్. కెమెరాలు మాత్రం చాలా ఉన్నాయి, CCTV కెమెరాస్. అడుక్కడికి 3 కెమెరాలు పెట్టింది, పెద్ద పెద్ద. రష్ ఉన్నప్పుడు ఫోటోగ్రాఫ్ టేకన్ విత్ ఇన్ ఓన్లీ 2 minutes. 2 minutes లోపే ఫోటోగ్రాఫ్స్ అన్ని తీసుకొని వచ్చేయాలని రాసింది. అంటే ఎక్కువ రష్ ఉన్నప్పుడు, ఇప్పుడు రష్ లేరు కాబట్టి మేబీ ఏమనకు ఉండొచ్చు, అంటుండొచ్చు కూడా. మనం ఇక్కడ వాళ్ళం కాదు కాబట్టి, నాన్ లోకల్ కాబట్టి. బట్ 800 స్టెప్స్, 811 స్టెప్స్ ఫైనల్లీ. ఫైర్ బాల్ పెద్దది ఉంది, చాలా ఓల్డ్. ఇంకోటి ఉంది ఫిరంగి, ఇది ఖరాబ్ అయినట్టుంది. పొడియో కదా, పాత కాలం. ఇట్లా మొత్తం అసలు ఎవరు మాట్లాడలేరు, మన దగ్గరికి వచ్చి మాట్లాడలేరు. బయట కంట్రీ వాళ్ళని చూస్తే వీళ్ళు మరి హీలింగ్ చూస్తున్నారు. వీడైతే నా వెనకాల ఉన్నాడుగా, దగ్గరికి వచ్చి హలో జించా అన్న వాళ్ళు దూరం పోతున్నాడు. వేస్ట్. కొంతమంది రేసిస్ట్ ఉంటారు, వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏ కంట్రీలో అయినా. బట్ అగైన్ మన పని మనం చేసుకోవడం బెస్ట్. సో ఇది చేసేది ఏం లేదు, సప్పే కిందకి వెళ్ళిపోవడానికి. మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేరు. నిజం, నాన్ లోకల్స్. చాలా అటు ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి పెడతారు అనమాట, ఇస్తాడు మనకి వెంటనే ఆన్ ద స్పాట్. మన ఫెర్రీ అయితే 12 o'clock ఉంది, టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకొక 1 hour 1.5 hour అటు తిరిగేసి దెన్ డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేసి స్నానం చేసి ఫ్రెష్గా బట్టలను చదివేసుకొని ఇంకెళ్ళిపోవడమే. చలో. పై నుంచి కింద దాకా ఊడ్చుకుంటూ వస్తుంది. మనం నడవడానికి కష్టమవుతుంటే ఊడ్చుకుంటావా పడేస్తుంది. గ్రేట్, సూపర్. ఓకే, పైకి వెళ్తుంటే ఇక్కడ క్యాప్స్ కూడా అమ్ముతారు, కొనుక్కోవచ్చు. 45, 50.
ఓకే, సో పైన ఎక్స్ప్లోరింగ్ అంతా అయిపోయింది. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. ఈ స్పాట్లో షాప్స్ బాగానే ఉన్నాయి ఫుడ్ తినడానికి. యా బాయ్, థ్యాంక్ యూ. యా హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.